యొక్క అదనపు అవకాశాలు కల్పించారు. వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదా లేదన్న విషయము ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వానికి అనుకూలంగా బాగా మాట్లాడే విధంగా తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును, ప్రజల గుండె చప్పుడును, ప్రజల కష్టాలను, ప్రజల బాధలను వినిపించే ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 3 స్థానాలకు మేము పోటీ చేస్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ, జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అజాత శత్రువు. అన్ని సంఘాలు కూడా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు. ఆయనని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు. వారికి అన్ని సంఘాలు అఫిలియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మెదకు, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు ఇక్కడ నుంచి కొమరయ్య గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాము. అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. 3 స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ప్రజల ఆశీస్సులతో, ఉపాధ్యాయుల ఆశీస్సులతో, పట్టభద్రుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం
ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము, మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు, మంత్రులను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు, వాళ్ళ మాటలు విన్నారు, వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు, వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు, తెలంగాణ సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు, కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే 10 వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు, దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కావచ్చు, ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు. అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తూ ఉన్నారు, వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు. మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము, అడుగడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే మరి వాళ్ళ కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరం పూర్తయింది. మీకు తెలుసు, జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల నుంచి 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవివరమైనటువంటి జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ యువత కావచ్చు,
ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు, విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు, టీచింగ్ స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సరైనటువంటి బోధన లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సర్టిఫికేట్స్ సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. టీచర్స్ రిటైర్మెంట్ అయితే నెలల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. డిఏలు ఎక్కడ పోయినాయో తెలియదు. వేతన సవరణ కమిటీ ఇంతవరకు మరి ప్రభుత్వం దృష్టిలో ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్క డిఏ ఆపకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సక్రమంగా డిఏలు అందిస్తూ ఉంది. వేతన సవరణ కమిటీ షెడ్యూల్ ప్రకారం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో అతిగతి లేదు. టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీసింది, కుటుంబం అంతా దోచుకున్నది, ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నదని ప్రచారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ బాటలోనే ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అప్పులు చేయడము, దోచుకోవడము, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపోయే, తెలంగాణ ప్రజలు అప్పుల పైన పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.